స్వయంవరం చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమై ప్రేమించు, మనోహరం, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి లయ 40కి పైగా చిత్రాల్లో నటించి కుటుంబ కథా చిత్రాల కథానాయికగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత వివాహం చేసుకుని అమెరికాలోని లాస్ ఏంజల్స్లో స్థిరపడిన లయ 18 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో నటించింది. నితిన్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తమ్ముడు చిత్రంతో ప్రేక్షకులను మరోసారి పలకరించబోతోంది. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం, అమెరికా సంగతులతో పాటు తమ్ముడు చిత్రంలో పాత్ర తీరు తదితర ఆసక్తికరమైన విషయాలను లయ ఈటీవీతో పంచుకుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. అభినయం సంపాలలో కలబూసిన అచ్చమైన తెలుగింటి ఆడపడుచు, కుటుంబ కథా చిత్రాల కథానాయిక లయ. వివాహ బంధం తర్వాత చాన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు తమ్ముడు మళ్ళీ నేను తిరిగి వచ్చానని చెప్తోంది లయ. మరి తమ్ముడు సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందు రాబోతున్న లయ గారు మనతో పాటు ఉన్నారు. సో మరి సినిమా అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్నాళ్ళు సినిమాకు దూరంగా ఉండడం, సినిమా ప్రపంచానికి దగ్గరగా ఉన్నప్పటికీ సినిమాలకు దూరంగా ఉండడం పట్ల సో ఎలాంటి అనుభూతులు పొందారనేది ఆమె అడిగి తెలుసుకున్నాం. లయ గారు నమస్కారం. నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. సముద్రాలు దాటినప్పటికి కూడా ప్రేక్షకుల మనసులో ఇంకా సుస్థిరమైన స్థానం మీకుంది. థ్యాంక్ యూ అండి. సో ఎలా అనిపిస్తుంది మళ్ళీ తిరిగి రావడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి? అంటే నాకు మళ్ళీ మా ఇంటికి తిరిగి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అంటే నేను వస్తాను, ఇవేమి ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతాను అని ప్లాన్ చేయలేదు, వస్తాను అని ప్లాన్ చేయలేదు, ఫస్ట్లో ఎంట్రీ కూడా ప్లాన్ చేయలేదు, ఏది ప్లాన్ చేసినవి కావు. కాబట్టి ఎమోషనల్గా అనిపించింది అనమాట. అంటే నసీబ్లో రాసి పెట్టింది కాబట్టి మళ్ళీ. అవునండి, అంతే కదా, మనకి రాసి పెట్టున్నదే అవుతుంది. మనం ప్లాన్ చేస్తే ఏవి అవ్వదు. కొంచెం మేబీ ప్లాన్ చేయడం వల్ల కొంచెం తొందరగా అవ్వచ్చేమో, కొంచెం తెలీదు నాకు. కానీ అంటే అలా రాసింది మళ్ళీ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. అంటే తమ్ముడు సినిమా మళ్ళీ కంబ్యాక్గా రావడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి కథలో ఉన్నటువంటి మూల ఏంటి అసలు? అంటే మిమ్మల్ని ఈ సినిమా చేయాలనిపించినటువంటి సన్నివేశాలు ఏంటి? ఇది అంటే డెఫినెట్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెరేషన్ అండి. అంటే నేను అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా కూడా. నేను ఇప్పటివరకు నేను అనుకున్నాను, నా ఇమేజ్ వల్ల నేను అనుకున్నాను ఏదో ఒక హస్బెండ్ చాటు వైఫ్ క్యారెక్టర్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఒక సపోర్టివ్ హస్బెండ్, అయ్యో ఇది అది అలా కాదండి ఇలా కాదండి కన్విన్స్ చేయడానికి అలాంటి రోల్స్ ఏవో అలా సాఫ్ట్ మళ్ళీ టిమిడ్ అలాగే వస్తాయేమో అని అనుకున్నది. దానికి భిన్నంగా టోటల్గా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టరు, అండ్ అది కూడా ఫుల్ ఇంపార్టెన్స్ ఉన్నది. తమ్ముడు అంటే మీరు చూస్తున్నారు కదా, సో అక్క లేకుండా తమ్ముడు అంటే అంటే లేదు కాబట్టి, సో ఆ అక్కకి ఉన్న ఇంపార్టెన్స్ కానివ్వండి, అలాగే ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఫస్ట్ చెయ్యాలి, తప్పకుండా ఇది చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ముందు చాలా విన్నాను కానీ అవేవి ఇంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. ప్లస్ ఏంటంటే మళ్ళీ వేణు శ్రీరామ్ గారు కూడా ఉమెన్ సెంట్రిక్ రోల్స్ చాలా అందంగా రాస్తారు, అది బ్లెండ్ అవుతూ రాస్తారు. అది కొంచెం ఎక్కడ మనకి ఇది అనవసరంగా పెట్టారు అని అనిపించదు. సో ఇలాంటివన్నీ ఉండగా మళ్ళీ దిల్ రాజు గారి ప్రొడక్షన్, ఇవన్నీ పెట్టుకుని మైండ్లో ఇది అవుతే చాలా మంచి కంబ్యాక్ అవ్వచ్చు, అందుకని ఇది చేద్దాం, ఇది ఎక్సైటింగ్గా అనిపించింది, అందుకని చేశాను. ఓకే. సో మరి మీ రియల్ లైఫ్లో మీరు సింగిల్ చేయలేదు, సో తమ్ముడు లేని లోటు సో ఎట్లా అనిపించేది? నిజంగా మీ లైఫ్లో నా తమ్ముడు అని పిలిచిన సందర్భాలు ఉన్నాయా? తమ్ముడు అన్న, నాకు అన్నయ్య అంటే యాక్చువల్లీ అన్నయ్య కావాలనిపించేది. అన్నయ్య కావాలి కానీ పాసిబిలిటీ లేదు కదా. మా అమ్మ నీకు అన్నయ్య పాసిబిలిటీ లేదే అంటే, అయినా కూడా నాకు అన్నయ్య కావాలి. ఎందుకంటే మా ఫ్రెండ్స్కి అందరికీ కొంచెం అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళని బాగా చూసుకోవడము, వాళ్ళని కేర్ఫుల్గా చూసుకోవడం, వాళ్ళు ఎవరన్నా ఏడిపిస్తే వాళ్ళని వెళ్ళి ఏంటి అని వార్నింగ్ ఇవ్వడం, కొంచెం ఇవన్నీ చూసి కొంచెం అన్నయ్య ఉంటే ఇలా ఉంటుందన్నమాట. సో అన్నయ్య కావాలి అనిపించేది. కానీ నా కజిన్ అంటే మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. సో చిన్నప్పటి నుంచి తమ్ముడు అనుకుంటే ఏడ్చేదాన్ని అనమాట. చూడాలి ఇప్పుడు తమ్ముడు, వాడిని చూడాలి అంటే అర్ధరాత్రి స్కూటర్ ఎక్కి మా నాన్నగారు మా అమ్మ స్కూటర్లో తీసుకెళ్ళి వాడిని చూపించి, వాడు పడుకుని ఉండగా కూడా వాడిని కాసేపు చూపించి చూసేసాగానే వచ్చేయాలన్నమాట. మరి మీ పిల్లల మధ్యలో ఎలా ఉంటుంది అక్క తమ్ముడు విషయంలో? సో మీ పిల్లలు ఎలా ఉంటారు? ఆ లోటు అనేది మీకు దొరకలేదు, సినిమా ద్వారా ఆ బాండింగ్ ఏర్పడినప్పటికీ మీ ఇంట్లో కూడా అక్క తమ్ముడు అనేది ఇద్దరు పిల్లల మధ్యలో ఆ ముచ్చట ఎలా ఉంటుంది? అవునవును, నాకు కూడా అంటే నేను ఒక్కదాన్ని కాబట్టి నేను కూడా అనుకున్నాను మస్ట్గా
నాకు ఇద్దరు కావాలి అనేసి. తర్వాత ఏమో వాళ్ళు వస్తాడు, వాడేమో టోటల్గా అల్లరి, అదేమో చాలా క్వైట్. అది ఇదివరకు అది కూడా అల్లరి చేసేది, కానీ సడన్గా ఒక 10 years వచ్చిన దగ్గర నుంచి క్వైట్ అయిపోయింది, చాలా క్వైట్ అయిపోయింది. సో వాడేమో అల్లరి చేస్తారు, అదేమో. కానీ నేను అనుకుంటాను వీళ్ళిద్దరూ అన్న అని లేకపోతే చెల్లి ఇలాగా ఒక పాట, సెంటిమెంట్ పాట పాడుకొని అంత బాండింగ్ ఉంటుంది అనుకోని వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. మళ్ళీ తర్వాత ఏమో యూ డిడ్ ఇట్ అనుకుంటూనే ఉంటారు వీళ్ళు. తర్వాత ఏమో అదేమో వచన్ ఇస్ నాట్ అలౌడ్ అంటే బాగుండదని చెప్పి అలా నో బాయ్స్ అలౌడ్ అని పెట్టుకుంది రూమ్లో. అదేమో. సో మరి గణేష్ గారు మిమ్మల్ని ఎలా అంటే మళ్ళీ ఇండస్ట్రీ వైపు వెళ్తాను, సో మళ్ళీ కంబ్యాక్ ఇస్తాను అన్నప్పుడు సో గణేష్ గారు మిమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించారు? పిల్లల నుంచి ఎలాంటి మాట వినిపించింది? అంటే ఫస్ట్ కాల్ రాగానే ఆబ్వియస్గా మా ఆయనకే కదా ఫోన్ చేస్తాను. ఆయన కూడా ఏమన్నారంటే ఓకే చూడు అని అన్నారు, అంతే. అసలు ఫస్ట్ మన క్యారెక్టర్ నచ్చాలి కదా అన్నట్టుగా ఉన్నాను. దిల్ రాజు గారు ప్రొడక్షన్, నితిన్ గారు హీరో అనగానే అప్పుడు కొంచెం ఒక హోప్ వచ్చింది. వేణు శ్రీరామ్ గారు ఊరికనే అవుతే అమ్మాయిలకి ఊరికనే అవుతే రోల్స్ రాయరు, సో ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇదేదో వర్కౌట్ అవుతుందేమో అన్నట్టుగా నేను మా హస్బెండ్కి మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను. ఆయన ఏమో అవునా నీకు వర్క్ సరే అయితే విల్ సీ వాట్ హ్యాపెన్స్ అన్నారనమాట. పిల్లలకి స్టోరీ చెప్తే ఓ ఇది ఇంట్రెస్టింగ్, వాళ్ళకి ఎంత తెలుసో నాకు తెలీదు, వాళ్ళకి ఎంత అర్థమవుతుందో కూడా తెలీదు, కానీ వాళ్ళు నా ఎక్సైట్మెంట్ చూసేసి వాళ్ళు ఓ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మామ్ అయితే చేసే, ఇంకా నేను ఐ విల్ సీ యూ ఆన్ థియేటర్ అగైన్ వావ్ అని చెప్పి వాళ్ళు కూడా అలా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. దెన్ రియల్ లైఫ్లో తమ్ముడు సో నితిన్, సో నితిన్తో ఒక సినిమాలో అక్క పాత్రలో చేయడం సో ఎలా అనిపించింది? సెట్లో నితిన్తో ఒక తమ్ముడిగా సో ఆ సన్నివేశాల మధ్యలో ఎలాంటి ఫీలింగ్ కలిగేది? 80 days అలాగా ఫారెస్ట్లో డే అండ్ నైట్ చేసాం కాబట్టి అలా ట్రావెల్ అవుతూ ఇంకా మా సీన్లో ఎలా ఉన్నా కానీ బయట మాత్రం వీవర్ బేసిక్లీ కూల్ పర్సనాలిటీ అండ్ ఆల్ దట్. అండ్ అందరితోనూ మిక్స్ అయిపోతారు పిల్లలు, ఇది అది ఏం లేదు. అండ్ వెరీ వెరీ నైస్ టు ప్లెజెంట్, అసలు టాంట్రమ్స్ లేవు, ఏమీ లేవు. అసలు ఆయన ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వెళ్ళారు అన్నట్టుగా ఉండేది, అసలు అంత క్వైట్ చక్కగా హ్యాపీగా ఆయనతో వర్క్ చేయడం ద బెస్ట్. అంటే కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. ఓకే, ఈ సినిమా చూస్తే ఒక ప్రామిస్ మీద రన్ అవుతుంది అర్థమవుతుంది. మీరు ఇచ్చిన కంటెంట్, డైరెక్ట్ రాసుకున్నటువంటి విషయాలను చూస్తే ఒక ప్రామిస్ మీద, ఒక అక్క నిలబెట్టుకోవాల్సినటువంటి ప్రామిస్ని తమ్ముడు ఎలా నెరవేర్చాడు అనేది ఒక లైన్గా అర్థమవుతుంది. సో ఈ కంటెంట్ విన్నప్పుడు ఒక యాక్టర్గా కమ్బ్యాక్ ఈ సబ్జెక్ట్ ఎంతవరకు మీకు యాప్ట్గా ఉంటుంది అనిపించింది? చాలా రోల్స్ వస్తాయి, అంటే మనము చూస్తూ ఉంటాము మన డే టు డే లైఫ్లో కూడా. కొంచెం లాట్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ మదరో సిస్టరో లేకపోతే వదినో లేకపోతే ఇంకా అమ్మనో ఇలా ఎవరో ఒక స్ట్రాంగ్ బాండ్ ఉన్న పర్సన్ ఉంటారు. అలాగే ఈ బాండ్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతూ ఉండడము, దాంట్లో వచ్చిన ట్రావెల్లో వచ్చిన ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఫైనలీ ఎలా ఇదే కదా ఉంటుంది.